హలో అండి, మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. పచ్చి మామిడికాయలతో చేయాల్సిన వెరైటీలు అన్ని చేస్తూ ఉంటాయి. ఇక పండు మామిడికాయలు ఊరుకుంటాయండి, ఊరిస్తూనే ఉన్నాయి. సో పండు మామిడికాయలు కోసుకొని రోజు తింటూనే ఉన్నాం, జ్యూసులు తాగుతూనే ఉన్నాం. మరి పిల్లల కోసం చాలా వెరైటీగా చేయాలి కదా. సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉన్నారు, మరి వాళ్ళ కోసం ఏమైనా వెరైటీస్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు మంచి మ్యాంగో పుడ్డింగ్. పేరు వింటేనే పిల్లలకి ఆహా ఏం చేస్తారబ్బా ఈ రోజు అని అన్నట్టుంటుంది. సమ్మర్ లో కూల్ గా తినచ్చు. అదే పిల్లలు దాన్ని చూసి ఇంప్రెస్ అయిపోవాలన్నమాట. ఆహా ఇదేంటో తినేయాలన్నట్టుగా అలాంటి మ్యాంగో పుడ్డింగ్ అన్నమాట. సూపర్ ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి బాగుంటుంది, మనం తినడానికి ఇలా ఫ్రీజర్ లోంచి ఇలా తీసుకొని ఫ్రిడ్జ్ లోంచి తినడానికి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. సో ఈ రోజు మనం చేయబోతున్నాం మంచి మ్యాంగో పుడ్డింగ్. మ్యాంగో పుడ్డింగ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగోసే. మంచిగా వాష్ చేసేసుకొని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టాలండి ఇవి, ఎందుకంటే దీని మీద కెమికల్స్ అవి కొట్టుంటారు కదా. ఇవన్నీ నీళ్ళలో నానబెడితే పోతాయి. పోయిన తర్వాత మంచిగా రుద్ది కడిగేసేసి ఈ తొక్కంతా తీసేసి పైన పీల్ చేసిన తర్వాత ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మ్యాంగో పీసెస్ అన్ని కట్ చేసుకోవాలి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీనిలోకి కార్న్ ఫ్లోర్ కావాలండి. కార్న్ ఫ్లోర్ ఎప్పుడు మీరు ఇలాంటి పెద్ద డబ్బాలు కొనుక్కోండి. చిన్న డబ్బా కొంటే ఎంతో రాదు, ఇదైతే చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది మనకి. ప్లస్ ఇంకా మనం చాలా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా తీసుకుంటే ఎకనామికల్ గా మనకి పనికి వస్తుందని చెప్తున్నాను. తర్వాత పాలు 1 కప్పు తీసుకోండి చాలు. షుగర్ మీ టేస్ట్ అనుసారంగా, ఎందుకంటే మీరు తీసుకునే మ్యాంగో ఎంత స్వీట్ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు తినే టేస్ట్, మీరు స్వీట్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో స్వీట్ అనేది మీ టేస్ట్ ప్రకారం తీసుకోండి. ఇంకా ఈ పీసెస్ మంచిగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో మనం పేస్ట్ చేసుకోవాలి. చాలా మంచి మెథడ్ ఉంటుందండి, చూడండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. వేసేసాం కదా. ఇంకా ఆ తర్వాత అవును 1 మినిట్ మనము రాధిక, ఇప్పుడు ఈ పీసెస్ ఇలా వేసేసాం కదా, ఇందులో మనం మిల్క్ వేసేద్దాం. మొత్తం వేసేద్దాం. తర్వాత మనం షుగర్ హాఫ్ వేస్తున్నామండి, ఎందుకంటే మీ మ్యాంగో స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి కావాలంటే ఎక్కువ తక్కువలా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్సీ చేసేసి పేస్ట్ తీసుకొని వద్దాం. సో మంచిగా మిక్సీలో ఇదిగో ఇలా పేస్ట్ చేసుకొచ్చేసామండి. మంచిగా అమృతం లాగుంది. పండు మామిడికాయలు, పాలు, షుగర్, ఇంకెలా ఉంటది హ్యాపీగా. పూరీలో చేస్తే మంచిగా ఇట్లాగే నంచుకొని తినచ్చు. కానీ పిల్లల కోసం స్పెషల్ ఇంకా ఐస్ క్రీమ్ టేస్ట్ కోసం పుడ్డింగ్. సో ఇంకా ఇప్పుడు మనము చేయడం కోసం ఏఎంసీది గిన్నె వాడుతున్నాము. ఇది వచ్చి హాట్ ప్యాన్ అండి, దీన్ని హాట్ ప్యాన్ అంటారు. ఇది 2 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. దీనిలో మనము ఫ్రై కర్రీస్ వచ్చి 1/2 kg వరకు చేసుకోవచ్చు. అంటే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అట్లాంటివి, చపాతీలు, దోశ, ఊతప్పం లాంటివి. దోశ కూడా చేసుకోవచ్చు, అతుక్కోదే వచ్చేస్తుంది. టిక్కాస్ ఉంటాయి కదా, ఆ టిక్కాస్ అన్ని కూడా దీనిలో చేసుకోవచ్చు. ఓకే, సో వెలిగించేద్దామా? ఇప్పుడు మనం దాన్ని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు మొత్తం ఈ పేస్ట్ మొత్తం మంచిగా ఇందులో వేసేసాం కదా. ఇది వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనము కొద్దిగా పాలలో కార్న్ ఫ్లోర్ కలుపుకొని ఇందులో వేసేసి తిప్పుదామన్నమాట. ఎందుకంటే మనకి ఇది కొంచెం పుడ్డింగ్ లాగా గట్టిగా షేప్ లాగా రావాలి కదా, ఇలా లిక్విడ్ లాగా ఉండకుండా. అందుకోసం మనం ఈరోజు కార్న్ ఫ్లోర్ వాడుతున్నాం అనమాట. సో ఒక బౌల్ తీసుకొని అందులో మన క్వాంటిటీకి తగ్గట్టు ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నా. 3 టీ స్పూన్స్ వేసుకొని ఇందులో మనం మిల్క్ పెట్టి కలుపుకుందాం. మొత్తం పడతాయండి, ఎందుకంటే మరి చిక్కగా ఉంటే అందులో కలవడము కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఇలా మంచిగా ఉండలు లేకుండా ఇలా తిప్పుకుంటూ కలవాలి. కార్న్ ఫ్లోర్ తొందరగానే కలిసిపోతుంది మంచిగా. ఈజీగా కలుస్తుంది.
అలాగే డైరెక్ట్ గా వేసాం అనుకోండి ఒకే చోట సుత్తగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము మన స్వీట్ డిష్ కాబట్టి మిల్క్ లో కలుపుకున్నాం అనమాట. సో కలిసిపోయింది, ఈజీగా కలిసిపోయింది. కలిసిపోతే ఇలా ఉంటుంది చిక్కగా, అంతే. ఇలా ఉంటుంది చిక్కగా. ఇక్కడ అక్కడక్కడ ఏదైనా ఉండలు ఉంటే మనం ఒక్కొక్కసారి మళ్ళీ ఇలా తిప్పుకున్నామంటే మంచిగా అయిపోతుంది. డైరెక్ట్ గా తీసుకెళ్ళి మనం ఇందులో మన మ్యాంగో పేస్ట్ ఉంది కదా అందులో వేసేసాం, అంతే. ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం ఇలా వేడయ్యి దగ్గరికి వచ్చే వరకు చిక్కబడిపోతుంది. అది చిక్కబడే లోపల మనం ఇంకొక మంచి ప్రాసెస్ చేద్దాము, కొంచెం స్పెషల్ అన్నమాట ఇది. ఈ మనం ఏదైతే షుగర్ ఉందో మనం కొంచెం క్యారమలైజ్ చేద్దాం అన్నమాట. దానికోసం అని చెప్పి ఈ చిన్న గిన్నె తీసుకున్నాం. రాధిక, ఈ బుజ్జి గిన్నె కూడా చాలా ముద్దుగా ఉంది కదా. ఇది చిన్నగా ఉన్నా కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి, అన్నిటికీ కూడా చాలా ఎక్కువ. బాయిలింగ్ కి కానీ ఎగ్స్ కూడా బాయిల్ చేయొచ్చు, ఎగ్స్ బాయిల్ చేయొచ్చు, వెజిటబుల్స్ బాయిల్ చేయొచ్చు నీళ్లు పోయకుండా. ఇందాక చికెన్ చేసామండి లాస్ట్ వీడియోలో, అసలు వితౌట్ వాటర్ పచ్చి మామిడికాయలు కోడి కూర సూపర్ అండి అసలు కదా. దీనిలో మనం 3/4 వరకు వెజిటబుల్స్ వేసామంటే వితౌట్ వాటర్ వెజిటబుల్స్ బాయిల్ చేయొచ్చు. అంటే నింపొద్దని చెప్తున్నావా? అంటే తక్కువ అయితే మనకి మాయిశ్చరైజర్ ఇది అవ్వదు, 3/4 ఓహో కొంచెం ఎక్కువ ఉంటేనే కరెక్ట్. అసలు అందులో వెజిటేబుల్స్ లేకపోతే అందులో తడి రాకపోతే అవ్వదు కదా అని అంటున్నాను కదా. సరే, ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ వెలిగించేసి మంచిగా గిన్నె పెట్టేసేసుకోవాలి. ఏఎంసీ గిన్నెలు కనుక మీ దగ్గర ఇప్పుడు గిన్నె తడి ఉండేది కాస్త బాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ గిన్నెలో షుగర్ వేస్తున్నా. ఎప్పుడు వేడి గిన్నెలో ఇలా షుగర్ వేసి ఇంకా కదల్చొద్దు, అదే క్యారమలైజ్ అవుతుంది. మనం అస్సలు ఇట్లా స్పూన్ పెట్టి తిప్పడం చెయ్యొద్దు, అది కలర్ చేంజ్ అయ్యేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఆ బ్రౌనిష్. అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఈ లోపల దీన్ని కూడా అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. వేసి కార్న్ ఫ్లోర్ తొందరగా గడ్డగట్టేస్తుంది. సో మనం దాన్ని తిప్పుకుంటూనే ఉండాలి. దీన్ని ఇలా క్యారమలైజ్ చేద్దాం. ఎందుకు, మన పుడ్డింగ్ లో కింద క్యారమిల్ పుడ్డింగ్ అన్నమాట. ఇది క్యారమిల్ మ్యాంగో పుడ్డింగ్ సమ్మర్ స్పెషల్. చూద్దాం ఇది కలర్ అదో చూసారా, ఇక్కడ రండి చూపిస్తాను. మనం వాటర్ వేయకుండానే కింద నుంచి చూసారా ఎట్లా వస్తుందో, లిక్విడ్ అవుతుంది. అది ఇప్పుడు కలర్ చేంజ్ కూడా అవుతుంది. మనం అస్సలు స్పూన్ పెట్టొద్దు, ఇలా అవుతుంది. అయిన తర్వాత దీన్ని మనము బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నామో అడుగున ఇది వేద్దాము, వేసిన తర్వాత పైన అది వేద్దాం అనమాట. ఇంకా ఇది అవుతుంది చూసారా, ఇలా ఇలా వచ్చేస్తుంది. మనం ఒక్క 1 డ్రాప్ వాటర్ వేయలేదు ఇందులో. మంచి స్మెల్, కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం బ్రౌనిష్ వస్తుంది చూసావా. నాకు ఇది ఎట్లా ఎక్స్పీరియన్స్ తెలుసా, ఒకసారి నేను ఎక్కువ ఇది క్యారమిల్ పాప్కార్న్ చేస్తాను. క్యారమిల్ పాప్కార్న్ చేసినప్పుడు ఆ క్యారమిల్ చేసినప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట క్యారమిల్ చేయడము. ఇది చూడు కలర్ చేంజ్ అవుతుంది, కనిపిస్తుందా మీకు? ఇదే క్యారమిల్ అన్నమాట, చాలా వేడిగా ఉంటుంది. సూపర్ ఉంటాయి అసలు, సూపర్. అసలు నువ్వు 1-2 తిని అయితే అయిపోయింది క్యారమిల్. స్టవ్ అయితే ఆపేస్తున్నా, ఎందుకంటే మా ఎంటీ గిన్నెలు వేడిగా ఉంటాయి ఆ స్టవ్ ఆపేసాక కూడా. 80% ఆన్లో ఉంటుంది, 20% ఆఫ్లో ఉంటుంది. సో ఆపేసానండి. ఇంకా ఇది క్యారమిల్ రెడీ అయిపోయింది. మనం 1 డ్రాప్ వాటర్ వేయకుండా మనం చేయవలసిన పుడ్డింగ్ గిన్నెలో అడుగున వేసుకుంటున్నాం అనమాట. ఇది వేసుకొని దీని మీద అది వేద్దాం. ఇది మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం కదా. ఇదిగో చూసారా, మ్యాంగోది ఇలా ఇలా ఎగురుతూ ఉంటదండి, జాగ్రత్త, చేతులు మూతులు కాలుతాయి. సో మనం తిప్పుకుంటూ ఇలా ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మనం వేసిన కార్న్ ఫ్లోర్ కూడా మంచిగా ఉడికిపోతుంది, ఆ పచ్చి వాసన రాదు తినేటప్పుడు. ఈ కార్న్ ఫ్లోర్ అంతా దగ్గరకు వచ్చే వరకు ఇలా మనం తిప్పుకొని తర్వాత స్టవ్ ఆపేసేద్దాం. ఆపేసిన తర్వాత ఈ మొత్తం మిక్చర్ మంచి కూల్ అవ్వాలి. తొందరగా మిక్చర్ చల్లగా అవ్వాలనుకుంటే ఈ గిన్నెని తీసుకెళ్లి మనం వాటర్ లో పెట్టినా కూడా తొందరగానే చల్లబడిపోతుందండి. సో మనం మరీ చల్లగా అయ్యే వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఇందులోనే గడ్డగట్టి పుడ్డింగ్ అయిపోతే బాగోదు కాబట్టి సో కొద్దిగా మీడియం టెంపరేచర్ అయ్యే వరకు
టెంపరేచర్ చల్లారే వరకు ఇందులో ఆగి మనం ఎందులో అయితే మనం క్యారమిల్ వేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ బౌలు రెండు కొంచెం నేను ఇందులో కూడా షేర్ చేశాను, ఎందుకంటే మిక్స్చర్ మొత్తం ఇందులో సరిపోకపోవచ్చు అని చెప్పేసి ఈ రెండిట్లోకి మనం షేర్ చేసి మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి పుడ్డింగ్ రెడీగా తీసుకున్నాం అనుకో, ఇలాగా పైనుంచి ఇలా క్యారమిల్ ఉంటుంది, అదిరిపోతుంది అంతే. సో ఇది చల్లగా అవ్వగానే నెక్స్ట్ అందులో వేసే ప్రాసెస్ చూద్దాం. రాధిక కొద్దిగా చల్లారింది, కానీ మొత్తం ఇందులోనే గడ్డగట్టనియొద్దు, మనం ఈ షేప్ కాదు కదా కావాల్సింది, అడుగున మన క్యారమిల్ ఉండాలి. సో క్యారమిల్ ఇలా పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో వంచేద్దాం. అదిగో గడ్డ కడుతుంది. సో మెల్లగా స్పూన్ ఇవ్వనా? సో మనం ఇది మంచిగా మన మ్యాంగో ప్యూరీ ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు మనము ఈ అల్యూమినియం ఫాయిల్ ని మంచిగా వీటిని కవర్ చేసేసి కూల్ అయ్యేలాగా ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఇది సరిపోవట్లేదు, దాన్ని ట్రై చేద్దాం. అంతేనండి. దీన్ని ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసి బాగా కూల్ అయిన తర్వాత తీసుకొచ్చి చూపిస్తాం. అర్జెంట్ గా తెచ్చేసామండి. మరి ఎందుకంటే మేము ఇంకా వెయిట్ చేయలేము. మరి మ్యాంగోతో కూడిన పుడ్డింగ్ అంటే వావ్, అది సరే పెద్దదైతే అలా ఉంచాం, కొంచెం ఇంకా బాగా అవనీలే అని. ఇదైతే చిన్నది కదా, తొందర చల్లారిపోయింది. సో దీని సంగతి ఏంటో చూసేద్దాం. మంచిగా ఇట్లా ఒక ప్లెయిన్ ప్లేట్ ఏదైనా తీసుకొని కింద పెట్టండి, కింద పెట్టి ఉల్టా చేయాలి. ఇందాక మ్యాంగో పుడ్డింగ్ చిన్న బౌల్లోది మనకి సరిగ్గా రాలేదు కదండి, అది మేడం వెళ్ళిపోతున్నారని కొంచెం తొందరగా తీసాము. ఇది ఒక 2 hours తర్వాత తీస్తున్నామండి. ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మ్యాంగో పుడ్డింగ్. చూడండి కట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా ఇష్టపడతారు. చాలా బాగుంది. ఇంకా ఏఎంసీ కుక్వేర్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.